అందరికీ నమస్కారం. తెలుగు డివోషనల్ భక్తి ఛానల్‌కి స్వాగతం. ఈరోజు మనం కార్తీక పురాణం 14వ అధ్యాయం గురించి చూద్దాం. అంటే కార్తీక మాసం 14వ రోజు వినాల్సినటువంటి కథ. వశిష్ఠ మహాముని జనక మహారాజుకి కార్తీక మాసం గురించి ఈ విధంగా వివరిస్తున్నాడు. ఓ రాజా, కార్తీక పౌర్ణమి రోజున పితృప్రీతిగా వృషోసర్జనం అనగా ఆంబోతికి అత్యోసదుట, శివలింగ సాలగ్రామాలను దానం చేయుట, ఉసిరికాయలు దక్షిణతో దానం చేయుట మొదలగు పుణ్యకార్యాల వలన వెనుకటి జన్మ ముందు చేసిన సమస్త పాపాలు నశింపును. వారికి కోటి యాగాలు చేసిన ఫలం దక్కును. ప్రతి మనిషిని పితృదేవతలు తమ వంశమందు ఎవరైనా ఆంబోతును ఖర్చు వేసి వదులుతురా అని ఎదురు చూస్తూ ఉందురు. ధనవంతులై ఉండి పుణ్యకార్యం చేయక, దాన ధర్మాలు చేయక, చివరకు ఆంబోతుకు అచ్చేసి పెళ్ళైనా చేయడో అట్టివాడు రౌరవాది సకల నరకములు అనుభవిస్తాడు. అతనేగాక బంధువులు కూడా నరకమునకు గురి చేయును. కావున ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో తన శక్తి కొలది దానం చేసి నిష్ఠతో వ్రతమాచరించి సమయమున అనగా సాయంత్రమున శివకేశవులకు ఆలయమందు దీపారాధన చేసి ఆ రాత్రంతా జాగారం ఉండి మరునాడు తమ శక్తి కొలది బ్రాహ్మణులకు సన్యాసులకు భోజనమిడిన వారు ఇహపరమందు సర్వసుఖాలు అనుభవిస్తారు. ఈ మాసమందు పరాన్న భక్షణం చేయరాదు, అంటే ఇతరుల ఎంగిలి ముట్టుకోరాదు, తినకూడదు. శ్రాద్ధ భోజనం చేయరాదు, నీరుల్లిపాయ తినరాదు, తిలదానం పట్టరాదు, శివార్చన సంధ్యావందనం చేయని వారు వండిన వంటలు తినరాదు. పౌర్ణమి, అమావాస్య, సోమవారాల నాడు సూర్యచంద్రగ్రహణం రోజుల యందు భోజనం చేయరాదు. కార్తీక మాసంలో నెల రోజులు కూడా రాత్రులు భుజించరాదు. విధవ వండినవి తినరాదు. ఏకాదశి, ద్వాదశి వ్రతములు చేయువారు ఆ 2 రాత్రులు తప్పనిసరిగా జాగారం ఉండాలి. ఒక పూట మాత్రమే భోజనం చేయాలి. కార్తీక మాసంలో తైలం రాసుకొని స్నానం చేయరాదు. పురాణములను విమర్శించరాదు. కార్తీక మాసంలో వేడి నీటితో స్నానం చేయరాదు. ఒకవేళ అనారోగ్యం ఉండి ఎలాగైనా విడవకుండా కార్తీక మాస వ్రతం చేయాలి అంటే అప్పుడు మాత్రమే వేడి నీటి స్నానం చేయవచ్చును. అటుల చేయువారులు గంగా, గోదావరి, సరస్వతి, యమున నదుల పేర్లను మనసులో స్మరించి స్నానం చేయవలను. అటుల చేయని ఎడల మహాపాపి అయి జన్మజన్మములు నరకకూపమునబడి కృషింతురు. ఒకవేళ నదులు అందుబాటులో లేనప్పుడు నూతి దగ్గర గాని చెరువునందు గాని స్నానం చేయవచ్చును. అలా చేసేటప్పుడు ఈ క్రింది శ్లోకమును చదవాలి. గంగేచ యమునై చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలస్మిన్ సన్నిధింకురు అని పఠించుచూ స్నానం చేయాలి. కార్తీక మాస వ్రతం చేయువారు పగలు పురాణ పఠనం లేదా శ్రవణం, హరికథ కాలక్షేపంతో కాలం గడపవలను. సాయంకాలమున సంధ్యా వందనాది కార్యక్రమాల తరువాత పూజా మందిరమున్న శివుణ్ణి కల్పోక్తముగా పూజించాలి. ఈ ప్రకారంగా కార్తీక మాసమంతయు పూజించవలను. శివ సన్నిధిన దీపారాధన చేయవలను. ఈ విధముగా శివ పూజ చేసిన ఎడల ధన్యుడగును. పూజానంతరం తన శక్తిని బట్టి బ్రాహ్మణులకు సమారాధన చేసి దక్షిణ తాంబూలాది సత్కారములతో సంతృప్తి పరచవలను. ఇటుల చేసిన వారు 100 అశ్వమేధ యాగాలు చేసిన ఫలము, 1000 వాజపేయి యాగములు చేసిన ఫలము కలుగును. ఈ కార్తీక మాసం నెల రోజులు బ్రాహ్మణ సమారాధన, శివకేశవుల సన్నిధిన నిత్య దీపారాధన, తులసికోటను కర్పూర హారతులతో దీపారాధన చేసిన ఎడల వారికి, వారి వంశీయులకు, పితృదేవతలకు మోక్షం కలుగును. శక్తి కలిగి ఉండి కూడా ఈ వ్రతం ఆచరించని వారు 100 జన్మలందు నానా యోనులందు జన్మించి తరువాత నక్క, కుక్క, పంది, పిల్లి, ఎలుక మొదలగు జన్మలు ఎత్తురు. ఈ వ్రతం శాస్త్రోక్తంగా ఆచరించిన ఎడల 15 జన్మల యొక్క పూర్వజ్ఞానం కలుగును. వ్రతం చేసిన, పురాణం చదివిన, వినిన అట్టి వారులకు సకలైశ్వర్యం కలిగి మోక్షప్రాప్తి కలుగును. ఇది స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యముందలి 14వ అధ్యాయం సమాప్తం. దయచేసి ఈ ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని కొట్టండి. వీడియోని షేర్ మరియు లైక్ చేయండి. ధన్యవాదాలు.